హాయ్ అండి. ఎండాకాలం రాగానే చేసుకునే వంటకాల్లో ఈ మామిడికాయ చారు ఒకటి. దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాము. ముందుగా మనం బియ్యం కడుక్కుంటాం కదా రైస్లోకి. ఆ వాటర్ని మనం ఫస్ట్ టైం కడిగిన వాటర్ని పారబోయాలి. తర్వాత 2 టైమ్స్ ఇలా వాటర్తో మనం వాష్ చేసుకుని ఆ వాటర్ని మనం ఒక గిన్నెలో ఉంచుకోవాలి. ఈ వాటర్తోనే మామిడికాయ చారు అనేది ప్రిపేర్ చేసుకుంటాము. ఇది చాలా హెల్దీ కూడా. ఈ వాటర్ని 2 టైమ్స్ అలాగే 3 టైమ్స్ వాష్ చేసుకుని ఆ వాటర్ని మనం తీసుకుని పక్కన పెట్టాలి. దీనికోసం మనకి పెద్ద సైజు మామిడికాయలు కూడా 2 వేసుకుంటే బాగుంటాయి. లేదు పులుపు ఎక్కువగా తినని వాళ్ళు ఒకటి కూడా వేసుకోవచ్చు. కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకుని పక్కన పెట్టి తర్వాత స్టవ్ మీద పెనం పెట్టి 2 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత దానిలో చిటికెడు పసుపు వేసుకుని 2 ఉప్పు చేపల్ని ఇలా ఎండు చేపల్ని మనం వేపుకొని పక్కన పెట్టుకోవాలి. ఎండు చేప ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. తర్వాత దీనిలోకి 3 ఉల్లిపాయలను అయితే చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకుని వేసుకుని వేపుకోవాలి. అవి వేగిన తర్వాత వంకాయలు అలాగే బెండకాయ ముక్కలు కూడా వేసుకుని 2 బాగా వేపుకోవాలి. ఇవి మగ్గేంత వరకు మనం మూత పెట్టుకుని ఉంచుకుంటే త్వరగా మగ్గిపోతాయి. ఈ చారులోకి చాలామంది ఉప్పు చేప వేసుకుంటారు. ఆ టేస్ట్ అనేది చాలామందికి ఇష్టమైతే వేసుకోవచ్చు, లేదంటే మనం స్కిప్ చేసేయచ్చు. అయినా కానీ టేస్ట్ ఎక్కడ తగ్గదు, బాగుంటుంది. ఇలా వంకాయలు బెండకాయలు మగ్గిన తర్వాత దానిలోకి ఉప్పు కారం కూడా వేసుకుని బాగా మగ్గనివ్వాలి. ఇలా మూత పెట్టేసుకుంటే మనకి త్వరగా మగ్గిపోతుంది. ఇలా మూత పెట్టుకున్న తర్వాత ఇవి మగ్గుతున్నాయి అన్నప్పుడు మనం పక్కన పెట్టుకున్న ముందుగా కడిగి పెట్టుకున్నాం కదా బియ్యం కడిగిన వాటర్ అయితే మనం ఇలా యాడ్ చేసుకుని బాగా కలిపేసుకొని మూత పెట్టేయాలి. చాలా ఈజీగా అయిపోతుందండి ఈ రసం. లాస్ట్లో మనకి పక్కన పెట్టుకున్న మామిడికాయ ముక్కలు అయితే ఇలా కట్ చేసుకుని వేసుకోవాలి టెంకతో సహా. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అలాగే మనకి మామిడికాయలు కూడా త్వరగా మగ్గిపోతాయి. ఇంతేనండి. ఇలా బాగా మరగబెట్టుకున్న తర్వాత ఇలా చిక్కబడుతుంది. ఇలాంటప్పుడు దింపేయడమే. మామిడికాయ చారు అనేది రెడీ అయిపోయినట్టే. వేడివేడి రైస్లోకి ఈ చారు తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.